హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎగ్ రెసిపీ చేయబోతున్నాం. ఈ రెసిపీని మేము ఎగ్ అప్పచ్చులు అని అంటాం. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్ రెసిపీని ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టాలి. అందులో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు వీటిని కలిపేద్దాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఫ్రై చేసేద్దాం ఆనియన్స్ని. ఇందులోనే కొంచెం పసుపు వేసేద్దాం. తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు దాని మీద మూత పెట్టేద్దాం. ఇలా మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీసి ఈ ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ని. చూడండి గైస్, ఆల్మోస్ట్ ఆనియన్స్ అనేవి ఇలా మగ్గుతున్నాయి. ఇంకొంచెం మగ్గాలి. దాని మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా దీని మీద కారం వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గుతున్నాయి. చూడండి గైస్, ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆనియన్స్ మగ్గినట్టే. మీకు కావాలంటే గ్రేవీ కావాలంటే ఇంకా వీటిలోనే ఎగ్స్ వేసుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం మగ్గనిచ్చిన తర్వాత పూర్తిగా కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకోవచ్చు. మాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో మేము ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాం. చూడండి గైస్, ఎగ్స్ వేసాం కదా. ఇప్పుడు స్పూన్తో ఇలా వెడల్పు చేసుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు ఈ ఎగ్స్ కొంచెం ఉడికినంత వరకు దీనిపైన మూత పెట్టేద్దాం. చూడండి గైస్, ఎగ్స్ ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేద్దాం. నాలుగు భాగాలుగా కట్ చేద్దాం. ఇప్పుడు వీటిని తిప్పేద్దాం. ఇలా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇటు కూడా ఎగ్ బాగా ఉడకాలి కదా, అందుకని ఇలా తిప్పేద్దాం. అన్ని ఎగ్స్ని ఇలా వేసేయాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కర్రీని ఉడకనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ ఎగ్స్ని రివర్స్ చేయాలి. ఇలా తిప్పేద్దాం. అన్ని ఎగ్స్ని ఇలా తిప్పేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కర్రీ అయిపోవటానికి వచ్చింది. ఇక 2 మినిట్స్ అయితే కర్రీ అయిపోయిద్ది అంటే మేము తినేస్తామని కాదండి, రెసిపీ రెడీ అయిపోయిద్దని. ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా కర్రీ అంతా ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయినా ఎంతో ఈజీ అయినా ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మేము ఎగ్ అప్పచ్చులు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.